ప్రార్థన యొక్క ప్రాముఖ్యత గురించి, ప్రార్థన ఏ విధంగా చేసుకోవాలని కొన్ని విషయాలు నేర్చుకోవడానికి మీరు సహాయం చేయమని, పరిశుద్ధాత్మ దేవునికి నడిపింపును మెండుగా అనుకరించమని, సమస్తము ఘనత మహిమ ప్రభావం పిచ్చిలో నడిపించమని, మరి ఇలువైన మాటలు చెప్పకుండా సాతాను ఏ విధంగా ఆటంకపరుస్తుంది తండ్రి, మరి సాతాను తంత్రాలను లయపరిచి తండ్రి ప్రార్థన చేయడానికి, ప్రార్థన ఏ విధంగా చేసుకోవాలో నేర్పించడానికి మీరు సహాయం చేయమని, పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు మెండుగా అనుకరించమని ప్రాధాయపడుతూ, పాస్టర్ గారు జ్ఞాపకం చేసుకోమని, ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని అనుకరించమని, ఆసక్తి కలిగి వచ్చిన మీ పిల్లల ప్రభువా మరి ప్రార్థించడం నేర్చుకోవడానికి సహాయం చేయమని, పరిచర్య చేస్తున్న మీ కుమారుని తన కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పెట్టి ప్రార్థన అడుగుచున్నాను నా కన్న తండ్రి గారు. ఆమేన్. ప్రియులారా, ముఖ్యంగా ప్రార్థన అంటే ఏంటి అసలు? మొదటగా ప్రార్థన అంటే ఏంటి? మనం ఎవరితో మాట్లాడడం? దేవునితో మాట్లాడటం. రైట్. మనం మాట్లాడితే ఆయన ఆలకిస్తాడా? ఆలకించడా? ఆలకిస్తాడా? ఆలకించడా? మనం మాట్లాడితే మరి ఆలకించడానికి ఆయన టైం పెట్టాడా? 24 గంటలలో ఎప్పుడు మోకరించి నా తండ్రిని పిలిస్తే మనం మొర ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడా? 24 గంటలలో ఎప్పుడు మోకరించినా నా తండ్రి అని పిలిస్తే మరి ఆయన మొర ఆలకించి, మన మొర ఆలకించి మనకు సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. లోక సంబంధంగా మనం బాగా ఒక తెలిసిన వ్యక్తి మాట్లాడడానికి మనకు అవకాశం ఇస్తే మనం ఎలా మురిసిపోతాం? అవును కదా? ఒక వాక్యం చెప్పి ఒక పెద్ద దైవజనుడు మీరు నాతో మాట్లాడచ్చండి అని అందరిలో మనం ప్రత్యేకించి మనం మాట్లాడమని అవకాశం ఇస్తే మనం ఎంత గొప్పగా చెప్పుకుంటాం? అవునా కదా? చెప్తామా లేదా? ఫర్ ఎగ్జాంపుల్గా వంశాన్ని గారు నాకు ఫోన్ చేసి నాతో మాట్లాడాడంటే, లేకపోతే నేను ప్రత్యేకించి ఉంటే నన్ను మాట్లాడాడంటే ఖచ్చితంగా కొంచెం ఒక గర్వంగా, అయ్యో నాకు అవకాశం ఇచ్చాడు, అందరిలో కానీ నాకు అంత పెద్ద ఆయన ఈ చిన్న ఆయనకు అవకాశం ఇచ్చాడని నేను ఎంత సంతోషిస్తాను. అవునా కదా? అలాగే ఈ మధ్యలో ఒక సహోదరి జేమ్స్ అన్నయ్య గారితో మాట్లాడి, అన్నయ్యతో నేను మాట్లాడానని చాలా సంతోషపెడుతూ నాకు ఒక మాట చెప్పింది. అంటే ఒక బాగా సమాజంలో వాక్యం బాగా చెప్పి మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నవారు మాట్లాడడానికి అవకాశం ఇస్తే అది మహాభాగ్యమని ఎంతో ఆనందంతో సంతోషపడుతూ చెప్తున్నాం మనం. మరి ఈరోజు మనకి మాట్లాడడానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశమే ప్రార్థన. మనం దేవుడితో మాట్లాడడానికి ఎవరిచ్చిన అవకాశం? అది దేవుడిచ్చిన గొప్ప అవకాశమే ప్రార్థన. ఆయన చిన్నవాడా, లేకపోతే ఒక చిన్న వాక్యం బాగా చెప్పే వ్యక్తి, లేకపోతే ఒక ప్రధానమంత్రి, ప్రపంచాలను కలుగజేసిన సర్వాధికారిని దేవాది దేవుడు, నిరంతరము ఘనమైన మహారాజే, కోటాను కోట్ల దేవదత్తులతో నిత్యము పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుచున్న గొప్ప దేవుడు. అలాంటి ఆయన ఈరోజు నీకు నాకు కూడా అవకాశం ఇచ్చాడు. ఏం చేయడానికి? ఆయనతో మాట్లాడడానికి. మన గొంతులో ప్రాణం ఉందంటే గల కారణం ఎవరిచ్చిన అవకాశం? దేవుడిచ్చిన అవకాశం. మరి దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని మనం ఎంతమంది సద్వినియోగపరుచుకుంటున్నాం అన్నది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మనం ఎంతమంది సద్వినియోగపరుచుకుంటున్నాం అన్నది ఆలోచన చేసుకోవాలి. మాట్లాడి సర్వాధికారైన దేవుడు కునుకగా నిద్రపోక నీకు ఇచ్చిన గొప్ప అవకాశం ప్రార్థనా జీవితం. మరి ఈ ప్రార్థనా జీవితాన్ని ఇందాక అడిగానుగా, ఎంతమంది చేసుకుంటున్నారని అడిగాను. చేసుకుంటారని చెప్పారు. ఎంతమంది హృదయపూర్వకంగా మనసారా చేస్తున్నారు? ఇది ప్రశ్నే. హృదయపూర్వకంగా మనసారా ఎంతమంది చేస్తున్నాం? అమ్మ అంటుందని, లేకపోతే ఏదో చెడు జరిగిపోతుందని బలవంతంగా చేసుకుంటున్నావా? అవసరాల కోసం చేసుకుంటున్నావా?
లేకపోతే ఇసుకుతూ చేసుకుంటున్నామా అనేది ఒక్కసారి మనల్ని ఆత్మ పరీక్ష చేసుకోవాలి ఖచ్చితంగా. కేవలం అవసరాల కోసమే మాట్లాడే పరిస్థితి ఉన్నా ఆ ప్రార్థన జీవితం సరైనది కాదు. ప్రార్థనా జీవితం అంటే తండ్రి అయిన దేవునితో మనం మాట్లాడడం, ఆయనతో బంధం ఏర్పరచుకోవడం, ఆయనతో సంబంధాన్ని పెంపొందించుకోవడం. లోక సంబంధంగా ఒక సామెత ఉంటుంది, 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారు. అవునా కదా? అలానే దేవునితో సహవాసం చేయడమే ప్రార్థనా జీవితం. దేవునితో బంధాన్ని, అనుబంధాన్ని, సంబంధాన్ని పెంపొందించుకునేది. మన రోజులో మరి అందరితో బంధాలు ఉన్నాయి. మనకి తల్లితో బంధం ఉంది, భార్యతో బంధం ఉంది, భర్తతో బంధం ఉంది, పిల్లలతో బంధం ఉంది. ఈ బంధాలలో మనకు బాగా ఇష్టమైన కొంతమంది బంధాలతో మాట్లాడకపోతే ఉండలేము. అవునా కదా? మన పిల్లలతో మాట్లాడకపోతే కొంతమంది ఉండలేరు, తల్లిదండ్రులు మాట్లాడకపోతే కొంతమంది ఉండలేరు, లేకపోతే చెల్లితోటో అక్కతోటో మాట్లాడకపోతే ఉండలేని పరిస్థితి. ఈ బంధాలు ఎప్పుడు ఏర్పడ్డాయి? నిన్న కాక మొన్న ఏర్పడిన బంధాలు ఇవి. మన దేవుడితో మనకున్న బంధం యుగ యుగాలు ఉండే బంధం. మరి ఆయనతో ఏ రోజైనా మాట్లాడకుండా ఉంటే ఉండలేని పరిస్థితి మనకుందా? ఉండలేని పరిస్థితి మనకుందా? అది గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ ఉండలేని స్థితిలో ఉంటే నిజంగా గర్వంగా చెప్పుకోవచ్చు మీరు, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగనే ప్రార్థన ఉదయపూర్వకంగా కాకుండా బలవంతంగా ఇసుక్కుంటూ పెదాల ద్వారా మాత్రమే ప్రార్థన చేస్తూ ఒకవేళ ఏదైనా జరిగిపోద్దామో నష్టం అనే ఉద్దేశంతో ప్రార్థన చేసినా అది సరైన ప్రార్థనా జీవితం కాదు. అటువంటి ప్రార్థన దేవుని సన్నిధికి కూడా చేరదు. ఎప్పుడు ప్రార్థన చేసినా మొదటగా నా కన్న తండ్రితో నేను మాట్లాడుకుంటున్నాను, కేవలం హృదయపూర్వకంగా మాట్లాడాలి. ఇసుకొద్దు, బలవంతంగా ప్రార్థన చేయకూడదు, అవసరాల కోసం ప్రార్థన చేయకూడదు. మన ప్రార్థనలో ముఖ్యం ఏంటంటే ఉద్దేశం ముఖ్యం. ఏం ముఖ్యం? ఉద్దేశం ముఖ్యం. మన ప్రార్థన చేస్తున్నప్పుడు, మన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నప్పుడు ఆ కృతజ్ఞతాస్తుతులలో ఆయన మీద ఉన్న నీ ప్రేమ ఎంతో తెలియాలి. ఆయన మీద నీకున్న ప్రేమ ఏంటో ఆ కృతజ్ఞతాస్తుతుల్లో తెలుస్తుంది. స్తుతి 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 అనడం కృతజ్ఞతాస్తుతి కాదు, గుర్తుపెట్టుకోండి. స్తుతి 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 అనడం కృతజ్ఞతాస్తుతి అయితే కాదు. థ్యాంక్స్ 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 థ్యాంక్స్. దేనికి థ్యాంక్స్? కారణం చెప్పకుండా. నేను వచ్చానండి, నేను కనబడగానే థ్యాంక్స్ అన్నయ్య థ్యాంక్స్ అన్నయ్య థ్యాంక్స్ అన్నయ్య. దేనికి థ్యాంక్స్? ఇంతకీ కారణం చెప్పాలిగా, అవునా కదా? కారణం చెప్పి థ్యాంక్స్ చెప్పాలి కదా. అన్నయ్య, లేకపోతే నువ్వు బాగా వాక్యం చెప్పినందుకు, లేకపోతే పలానా, లేకపోతే ఎక్కడ డ్రాప్ చేసినందుకు, లేకపోతే పలానా చోటకు తీసుకెళ్ళినందుకు, లేకపోతే ప్రార్థన చేసినందుకు ఏం చెప్పాలి? కారణం చెప్పి థ్యాంక్స్ చెప్పాలి. ఈరోజు మనందరూ స్తుతులు చెల్లిస్తున్నారు. స్తుతి 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 అంటే చెప్పనా? థ్యాంక్స్, ధన్యవాదాలు. ఏంటండి? ధన్యవాదాలు. మరి ఈ ధన్యవాదాల కారణాలు తెలియకుండా మనం చెబితే ఉపయోగం ఏమన్నా ఉందా? మనకేమన్నా ఉపయోగం ఉందా? ప్రార్థనా జీవితంలో కారణం చెప్పి మనం కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తే మన ప్రార్థనా జీవితం, ఆత్మీయ జీవితం బలపడుతుంది. ఏమవుతుంది? మన ఆత్మీయ జీవితం బలపడుతుంది. మనం చెల్లించే కృతజ్ఞతాస్తుతుల్లో దేవుడు మనకు ఎంతగా అర్థమయ్యాడో, దేవుడు మనకు ఎంత అర్థమయ్యాడో కూడా ఎవరికి తెలుస్తుంది? దేవునికి తెలుస్తుంది. మనం 1 గంట ప్రార్థన చేస్తే, మినిమం పోని గంట అంటే ఎక్కువ కావచ్చు, అరగంట ప్రార్థన చేస్తే, అంత అరగంట ప్రార్థన చేస్తే ఖచ్చితంగా 10-12 నిమిషాలు ఖచ్చితంగా కృతజ్ఞతాస్తుతులు ఉండాలి. అందులో కృతజ్ఞతాస్తుతులు లేకుండా ప్రార్థన చేయడం అది సరైన ప్రార్థన జీవితం కాదు, సరైన ప్రార్థన కూడా కాదు. మరి కృతజ్ఞతాస్తుతులు ఎలా చెల్లించాలి? మనల్ని ఎలా ఉండమన్నాడు దేవుడు? అపోస్తుల బోధ యందును, సహవాసం యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును
ఎడతెగకుండా చూడండి అపోస్తుల కార్యములు. సమయం పరిగెడేస్తుందా? 2వ అధ్యాయము 42వ వచనం. ఎవరు వీరు బాబు? ఎవరు వీరు? వీరంటే ఎవరు? వీరు అంటే ఎవరు? అపోస్తులులా? వీరు అంటే ఎవరు? అపోస్తులులా? మరి వీరు అంటే ఎవరు చెప్పండి? ఎన్నోసార్లు నేర్చుకున్న సందర్భం అది, కొత్తగా నేర్చుకున్న సందర్భం కాదు. ఆ సందర్భంలో వీరు అంటే ఎవరు? ఎనీబడి? ఎవరైనా చెప్పగలరా? ఆ తర్వాత మనకు అప్లై అవుతుంది, కానీ ఆ సందర్భంలో ఎవరికని చెప్తున్నా. ఆ సందర్భంలో వీరు అంటే ఎవరు చెప్పనా? చెప్తారు ఎవరైనా? చెప్పేనా? అపోస్తలుడైన పౌలు గారు క్షమించాలి, అపోస్తలుడైన పేతురు గారు వాక్యం చెబితే ఎంతమంది మారారు? వారే వీరు, వారే వీరు. ఆ పై సందర్భం చూస్తూ 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 తెలుస్తుంది. అంటే బాప్తీసం పొందిన ప్రతి ఒక్కరు కూడా ఎడతెగక ప్రార్థన చేయాలి అని వాక్యం చెప్తుంది. ఎలాగనా? ఎడతెగక ప్రార్థన చేయాలి. అలానే దశలోనికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో 2వ మాట చదవండి. ఏం చేయాలట? ఎడతెగక ప్రార్థన చేయాలి. ఇలా ప్రార్థన గురించి ఎన్నో సంగతులు ఉన్నాయి. అలాగనే మనకు మార్గము ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు ప్రార్థన చేయవలసిన అవసరత ఏమన్నా ఉందో చెప్పండి. యాక్చువల్గా చెప్పండి. కానీ మనకు ఒక మార్గాన్ని, ఒక మాదిరికరమైన జీవితాన్ని చూపించడం కోసం ఆయన కూడా ఎడతెగక ప్రార్థించేవాడు. పగలంతా వాక్యం చెబుతూ రాత్రిపూట ప్రార్థించాడు. కొన్ని వచనాలు చూడండి. మత్తయి సువార్త 14వ అధ్యాయం. రే బయట మాట్లాడుతున్నారే. మత్తయి సువార్త 14వ అధ్యాయము 23వ వచనం చూడండి దయచేసి. ఏకాంతంగా ఉండి నువ్వు ప్రార్థన చేయడం. ఎక్కడికి వెళ్తున్నాడు ఆయన? ఏ ప్రార్థన ఇది? ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. మనకి ఎలా ఉంటుందంటే కొంచెం జబ్బు, ఆదివారం కదా, ఇప్పుడు వరకు చేసుకున్నది ఏంటి? ప్రార్థనే కదా, కాబట్టి ప్రార్థన చేయక్కర్లేదులేని ఇంటికి వెళ్ళి మానేస్తాం. గుర్తుపెట్టుకోండి, సంఘ ప్రార్థనలో పాల్గొన్నా, కుటుంబ ప్రార్థనలో పాల్గొన్నా ఖచ్చితంగా వ్యక్తిగత ప్రార్థన మాత్రం అస్సలు మానకూడదు. ఏకాంత ప్రార్థన ఎక్కడికి వెళ్ళేవాడైనా? కొండ, ఒలివి కొండకి వెళ్ళాడు. అలానే లోకా సువార్త 5వ అధ్యాయం 16వ వచనం కూడా చూడండి. ఎక్కడికి వెళ్తున్నాడు ఆయన? ప్రార్థన చేయడానికి అరణ్యంలోకి. ఏ ప్రార్థన ఇది? ఏకాంత ప్రార్థన. ఏ ప్రార్థన? ఏకాంత ప్రార్థన. అదే లోకా సువార్త 21వ అధ్యాయం 37వ వచనం చూడండి. 21వ అధ్యాయం 37వ వచనం. అమ్మా, ప్రతిదినము దేవాలయంలో బోధించుచు
రాత్రి వేళ ఒలేవో కొండకు వెళ్ళుచు. ఎందుకు కొండకి వెళ్తున్నాడో? ఎందుకు వెళ్తున్నాడు? ప్రార్థన చేయడానికి. అందుకే ముందుగా 5:16 చూపించాను. ప్రతిదినమా గుర్తున్నప్పుడా? ప్రతిదినము. పైగా ఆయన మోకాళ్ళు ప్రార్థన. ఏ జీవితం? మోకాళ్ళు ప్రార్థన జీవితం. అంటే ప్రార్థన అనేది ఎంత ముఖ్యమైనదో మనకు తెలియాలి. ఈరోజు మన అందరూ కూడా దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామంటే వాక్యం నేర్చుకోవడానికి ప్రాధాన్యత ఇస్తాం. దేనికి ప్రాధాన్యత ఇస్తాం? వాక్యం నేర్చుకోవడానికి ప్రాధాన్యత ఇస్తాం. ఎందుకంటే వాక్యం నేర్చుకుంటే, వాక్యం చెబితే ఎవరికి కనబడతాం? మనం ఎవరికి కనబడతాం? మనుషులకు కనబడతాం. కానీ ప్రార్థన చేస్తే, ప్రార్థన బాగా చేస్తే ఎవరికి కనబడతాం? చెప్పండి. మన దేవుడికి కనబడేదానికి ఎక్కువ ప్రయాసపడతామా? మనుషులకు కనబడేదానికి ఎక్కువ ప్రయాసపడతామా? అంతేగా. మనుషులకు కనబడే బాహ్య రూపం కనబడుతుంది కాబట్టి అందంగా తలదూవారు, స్నానం చేస్తున్నారు, మంచి బట్టలు వేస్తున్నారు. మరి దేవుడికి కనిపించేది అంతరంగ స్వభావం. ఎప్పుడైనా దాని గురించి ఆలోచించావా? అలానే ప్రార్థన చేస్తే కొంతమంది సంఘంలో ప్రార్థన చేసేస్తారు, గబగబా ఎత్తేస్తారు. ఎందుకంటే అందరూ చూస్తున్నారుగా. ఎవరు చూస్తున్నారు? అందరూ చూస్తున్నారుగా అని ఖచ్చితంగా సంఘ ప్రార్థన చేస్తారు, కుటుంబ ప్రార్థన చేస్తారు. కానీ వ్యక్తిగత ప్రార్థన చేయరు. ఎందుకు చేయరు? అక్కడ ఎవరు లేరు, చూసేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి. అంటే ప్రార్థనలో కూడా చేయడం అంటే చాలామంది ఉన్నారు. మీరు లేకపోవచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే మనం మనుషులకు కనబడే దాని కోసం ఎక్కువ ప్రయాసపడతాం, దేవునికి కనబడేదానికి ఎక్కువగా మనం ప్రయాసపడం. ఈరోజు ప్రతి ఒక్కరు హృదయం ఎలా ఉంది చెప్పండి? ఇప్పుడు అందరూ అందంగా కనబడుతున్నాం, అందరూ మంచి బట్టలు వేసుకున్నాం, నీట్గా కనబడుతున్నాం పైకి. చెప్పండి, మన హృదయ అంతరంగాలు అందంగా ఉంటాయా? ఎందుకుండో? ఇది ఎవరికి కనబడడం లేదు? ఎవరికి కనబడుతుందంటే దేవుడికి కనబడుతుంది. కానీ దేవుడు అంటే భయం లేదు మనకి. ఎన్ని పాపాలు చేసినా ఏం చేయడం లేదు కదా, చూసి చూడనట్టు వదిలేస్తున్నాడు కదా అని మనం పాపం చేస్తున్నాం, పాపంతో నిండి ఉన్నాం. అది ఎప్పుడు కూడా మంచిది కాదు. అసలు అది క్రైస్తవ్యమే కాదు. క్రైస్తవ జీవితం ఏంటి చెప్పిన? అంతర్గత జీవితం, పైకి కనిపించేది కాదు, లోపల ఉండేది. యేసుక్రీస్తు వారు ప్రార్థన ఎడతెగగా చేస్తున్నాడు, మోకాళ్ళ ప్రార్థన చేస్తున్నాడు. యేసుక్రీస్తు వారు పగలంతా ఏం చేసేవాడు? బోధించి రాత్రంతా ప్రార్థించాడు. అంటే ప్రార్థన అనేది ఎంత ముఖ్యమైనదో, ఎంత విలువైనదో ఈరోజు మనకు అర్థం కావాలి. ఇదే ప్రార్థనా జీవితాన్ని పాడు చేయాలని సాతాను కంకణం కట్టుకుంటుంది. సాతాను వాక్యం చెప్పగలదు తెలుసా? సాతాను పాటలు పాడగలదు, సాతాను పరిచర్య చేయగలదు. మీకు ఒక విషయం తెలుసా? ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా వాక్యం సాతానికే తెలుసు. ఎవరు తెలుసు? ఒకరోజు యేసుక్రీస్తు వారికి కూడా వాక్యం చూపించి మోసం చేయాలని కొంచెం చూసావా? 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు ఆయన బయటకు వచ్చినప్పుడు ఏం చూపించింది? వాక్యం చూపించి. అంటే వాడికి వాక్యం తెలుసు బాగా, కానీ వాడు చేయలేంది, వాడు వల్ల కానిది ఏంటి చెప్పనా? ప్రార్థన. ఈరోజు అదే ప్రార్థనా జీవితాన్ని ఖచ్చితంగా మనలో పాడు చేయలేడు. ప్రార్థనా జీవితం పాడు చేస్తున్నాడు, దేవుడితో నీకున్న సంబంధం ఏం చేస్తున్నాడు? కట్ చేస్తున్నాడు. నువ్వు ప్రార్థన మానవంటే ఎవరితో సంబంధం కోల్పోతున్నావు? దేవునితో సంబంధం కోల్పోతున్నాం. అంటే ఆటోమేటిక్గా దేవునితో సంబంధం కోల్పోయావంటే ఎవరితో సంబంధం పెంచుకున్నట్టు? ఇది సాతాను తంత్రం. ఇది మన జీవితంలో ప్రార్థన ప్రాముఖ్యత ఏంటంటే మన అవసరాల కోసమే కాదు, దేవునితో బంధాన్ని పెంపొందించుకోవడానికి. రెండోదిగా సాతాను తంత్రాలు ఎదిరించి వాడి మీద జయం పొందడానికి. మీరు శోధనలో పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? మెలకువగలిగి ప్రార్థన చేయాలి. ఎక్కడ చూడండి, మత్తయి సువార్త 24, 41, 23, 41.
26 క్షమించాలి, 26:41. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు శరీర బలహీనమని పేతురు చెప్పి ఖచ్చితంగా శరీరం ప్రార్థన చేయనవద్దు. ప్రార్థనకు ప్రాముఖ్యత ఏంటంటే, ఒకటి దేవునితో బంధాన్ని కలిగి ఉండడం, రెండోదిగా పాపం చేయకుండా మన జీవితాల్ని మనల్ని కాసుకునే శక్తి దేనికి ఉంది? శోధనలో పడిపోకుండా. గుర్తుపెట్టుకోండి, దేవుడితో బంధాన్ని కోల్పోతేనే మన జీవితంలో కష్టాలు ప్రారంభమవుతాయి, శ్రమలు ప్రారంభమవుతాయి. ఈ కష్టాలు శ్రమలు ప్రారంభమైనప్పుడు మనం ధైర్యంగా ఉండలేక బలహీనపడిపోయి తప్పుదోవలు పట్టి పాపం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రార్థన చేస్తే సమస్యలు రావా అని మీరు అనొచ్చు, వస్తాయి. కానీ వచ్చినా మనం భయపడం, ధైర్యంగా ఉంటాం. ఇది ప్రార్థనకు ప్రాముఖ్యత. దేవుడితో బంధాన్ని పెంపొందించుకోవడం, ఆయనకు దగ్గరగా జీవించడం, రెండోదిగా అపవాదక శోధనలను ఎదిరించి నిలబడే శక్తి దేనికి ఉంది? ప్రార్థనకు ఉంది. కావున ఎప్పుడు మోకరించినా ప్రార్థించే ముందుగా మనకు ఉండవలసిన మనిషి అంటే, నా కన్న తండ్రితో నేను మాట్లాడుతున్నాను. ఎవరితో? కన్న తండ్రితో మాట్లాడుతున్నాను. మోకాళ్ళ మీద మాట్లాడితే విధేయతగా చూచిన, యాక్చువల్గా ఆయన ముందు నిలబడే అర్హత కానీ మన ఎవరికి లేదు. పేతురు గారు ఒక నాకు సందర్భం అంటాడు, ప్రభువా నేను పాపాత్ముడిని, నా నుంచి దూరంగా వెళ్ళిపోండి ప్రభువా అంటాడు. ఈరోజు మన ఎవ్వరికీ కూడా ఆయనతో మాట్లాడే అర్హత అయితే లేదు. కానీ కేవలం తన కృప, తన ప్రేమను బట్టే నీకు నాకు కూడా తనతో మాట్లాడే మహాభాగ్యం ఇస్తే, మన ప్రార్థన ఆలకించి మనతో బంధాన్ని కలిగి మనతో సంబంధాన్ని పెంపొందించుకోవడానికి ఆయన 24 గంటలు పరితపించిపోతుంటే, మరి ఆ 24 గంటలు మన జీవితంలో ఎవరిస్తున్నారు? ఆయనే ఇస్తున్నాడు. ఎవరిస్తున్నారు? ఆయనే ఇస్తున్నాడు. ఆయన ఇచ్చిన 24 గంటల సమయంలో కనీసం ఒక 10 నిమిషాలు ఇవ్వలేకపోతున్నాం అంటే మనం ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నామో, ఎంత దుర్మార్గులుగా ఉన్నామో ఒకసారి ఆలోచించండి. ఈ శరీరాన్ని ఇచ్చింది ఆయన, ఈ శరీరాన్ని పోషిస్తుంది ఆయన, రక్షిస్తుంది ఆయన, ఈ శరీరానికి ఏ సమయంలో ఏం కావాలో అన్నీ ఇస్తుంది ఆయన, ఆరోగ్యం ఇస్తుంది ఆయన, ప్రయాణంలో కాపాడుతుంది ఆయన. అసలు మనం ఆయన ప్రేమించకపోతే కొంతకాలం బ్రతుకుతున్నాంగా. కానీ ఆయన మనల్ని ప్రేమించకపోతే ఒక క్షణమైనా బ్రతకలేము. ఎందుకులేని అలా చేయి విడిచాడంటే, ఎందుకులేని అలా కళ్ళు రెప్పేశాడంటే మన జీవితాలు నరకంలో తెల్లారిపోతాయి. మరి మనం ప్రార్థనకి ఇచ్చే ప్రాముఖ్యత ఎంతో, ప్రార్థనకి ఇచ్చే ప్రాధాన్యత ఎంతో మనకు తెలియక ఒకవేళ ఇప్పటి వరకు మన ప్రార్థన నిర్లక్ష్యం చేసామేమో. దయచేసి ప్రార్థన ఎవ్వరు కూడా నిర్లక్ష్యం చేయకండి. ఇక ఎలా చేయాలంటే స్తుతులు చెల్లించాలని చెప్పానుగా. ఎలా చేయాలి? మొట్టమొదటిగా స్తుతులు చెల్లించాలి, రెండవదిగా పాపములు ఒప్పుకోవాలి, మూడవదిగా విజ్ఞాపన, ప్రపంచం గురించి, సంఘం గురించి, మన గ్రామం గురించి, మనకు తెలిసిన బంధువులు అందరి గురించి, మన శత్రువుల గురించి, ముఖ్యంగా ఎవరి గురించి? మన శత్రువుల గురించి, వీళ్ళందరి గురించి ప్రార్థన చేసిన తర్వాత చిట్ట చివరిగా మన కోసం ప్రార్థన చేసుకోవాలి. ఇది కాకుండా ఫస్ట్ టైం మన కుటుంబం గురించి ప్రార్థన చేస్తాం అనుకో, స్వార్థపూరిత ప్రార్థన ఎప్పుడు ఆలకించి గుర్తుపెట్టుకోండి. మన పిల్లలకి ఒంట్లో బాగాలేదు, ఫర్ ఎగ్జాంపుల్గా తండ్రి ప్రపంచంలో ఎంతోమంది పిల్లలు అనారోగ్యాలతో బాధపడుతున్నారు, వారిని స్వస్థపరచండి, వారితో పాటు నా పిల్లల్ని కూడా స్వస్థపరచండి అనే మాట వస్తేనే స్వస్థ వస్తుంది. ప్రభు నా పిల్లల్ని స్వస్థపరచు అన్నామంటే స్వార్థపూరిత ప్రార్థన దేవుడు ఆలకించడు. ఒకవేళ మీకు ఏదైనా కావాలని గుర్తుపెట్టుకోండి, ఒకవేళ ఏదైనా మీకు కావాలనుకుంటే, ప్రభువా నాకు పెళ్లి కావాలి అంటే నీ కోసం బ్రతకడానికి నాకేం కావాలి? పెళ్లి కావాలి. నీకు ఉద్యోగం కావాలా? ప్రభు నీ కోసం బ్రతకడానికి నాకు ఉద్యోగం కావాలి. నీకు పిల్లలు కావాలా? నీ కోసం బ్రతకడానికి నాకు పిల్లలు కావాలి. ఈరోజు ఆర్థికపరమైన ఇబ్బందులతో బాధపడుతున్నాను ప్రభు, నీ కోసం బ్రతకలేకపోతున్నాను, నాకు ఆర్థికపరమైన ఇబ్బంది నుంచి విడుదల తెచ్చేయి. ప్రభు ఈ అనారోగ్యాలు ఉండడం వల్ల సరిగ్గా ప్రార్థించలేకపోతున్నాను, మీ పని చేయలేకపోతున్నాను, మీకోసం బ్రతకడానికి నాకు ఆరోగ్యాన్ని దయచేయి. ఇలాంటి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు తప్ప స్వార్థపూరిత ప్రార్థన ఇప్పుడు దేవుడు ఆలకించడు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చదవండి దయచేసి. మీరు అడిగినను మీ భోగములతో మీ సుఖాల నిమిత్తం
జాగ్రత్తగా ఆలోచించాలి, నిలబడాలి ఒకసారి. ఎవరి నిమిత్తము? ఈరోజు ఆరోగ్యం కావాలంటే ఎవరి కోసం? ఇంతకీ నువ్వు బ్రతకడానికా దేవుడి కోసం అడుగుతున్నావా? ఆర్థిక ఇబ్బందులు పోవాలంటే ఎవరి కోసం అడుగుతున్నావు? దేవుడి కోసం బ్రతకడానికా లేకపోతే నీ భోగం నిమిత్తమా? అంటే నీ సుఖం నిమిత్తమా అని అర్థం. భోగం అంటే ఏంటి? నీ సుఖం నిమిత్తం అంటే నీ సొంత ఇష్టాలు నెరవేర్చుకోవడానికి, నీ కోరికలు నెరవేర్చుకోవడానికి, నీ ఇష్టం నెరవేర్చుకోవడానికి నువ్వు ప్రార్థన చేస్తే అని అర్థం. అది నీ ఇష్టం నెరవేర్చుకోవడానికి నువ్వు ప్రార్థన చేస్తే చదువు మీరు అడిగినాను మీ భోగం నిమిత్తం వినియోగించుకుంటే దురుద్దేశంతో అడుగుదురు కనుక. అబ్బా నేను అనలేదు కదా, ఎవరన్నారు? పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు. ఎవరన్నారు? పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు. గుర్తుపెట్టుకోండి, ప్రార్థనలో అడిగేటప్పుడు ఖచ్చితంగా మన కుటుంబం గురించి అడిగేటప్పుడు ఈ ఫార్ములా అర్థమైందా? మన కుటుంబం గురించి, మన అవసరాల గురించి అడిగినప్పుడు ఖచ్చితంగా నీ కోసం బ్రతక నాకు అడ్డుంది ప్రభువా అని నువ్వు ప్రార్థన చేస్తే నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. దురుద్దేశంతో నీ ఇష్టం నెరవేర్చుకోవడం కోసం, నీ సుఖాలు నెరవేర్చుకోవడం కోసం అడిగితే దేవుడు నీకు ఏమీ కూడా ప్రార్థనకు జవాబు ఇవ్వడు. అర్థమైందా? ఫస్ట్ ఏంటి? స్తుతులు చెల్లించాలి. రెండోది, మూడోది విజ్ఞాపన. అంటే ఎవరి కోసం? ప్రపంచంలో ఉన్న వారందరి కోసం, అలాగే ముఖ్యంగా మన శత్రువుల కోసం, సంఘం కోసం. అలాగనే గుర్తుపెట్టుకోండి ఇంకో విషయం, విజ్ఞాపనలో కూడా మొదటగా ఆత్మ సంబంధమైన విజ్ఞాపన. ఏ విజ్ఞాపన? ఒకసారి మొదటి నుంచి వచ్చేద్దాం, ఇంకా వెళ్ళిపోదాం, చెప్పుకుని మన ప్రార్థనకు వెళ్ళిపోదాం. కృతజ్ఞతాస్తుతులు అంటే ఏం చెప్పాను? కారణం చెప్పి ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఉన్నాడు పరిశుద్ధుడు 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 అని కోటాను కోట్ల దేవదూతలతో కొనియాడబడుచున్న మా కన్న తండ్రి, నిరంతరం స్తోత్రాలైన గొప్ప దేవ, అతి పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, హృదయపూర్వకంగా కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ఆకాశం మహాకాశాలు పట్టజాలని గొప్ప తండ్రి, ఆకాశము సింహాసనము భూమి పాదపెట్టుము గల గొప్ప దేవ, మీ పిల్లలను మా కోసం సర్వ సృష్టిని కలుగజేసి నీతి న్యాయములతో ఎడతెగక పక్షపాతం లేకుండా నిరంతరము ఘనమైన మహారాజువే పరిపాలన జరిగిస్తున్న మా కన్న తండ్రి, మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. స్వస్థపరిచే గొప్ప తండ్రి, అద్భుతాలు చేసే గొప్ప దేవ, ఆశ్చర్యకార్యాలు చేసే మా కన్న తండ్రి, అసాధ్యమంటలు సమస్తం చేయగల గొప్ప దేవ, మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలయ్యా. అబద్ధం ఆడినారని మా కన్న తండ్రి, నమ్మకమైన గొప్ప దేవ, అవునంటే అవును, కాదంటే కాదు తండ్రి, మీ స్వభావానికి విరుద్ధంగా ఏమీ చేయలేని నా కన్న తండ్రి, మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. అసలు ప్రారంభమే కానీ ముగింపే కానీ లేని గొప్ప దేవ, ఉన్నవాడు అని నామం కలిగిన సైన్యములకు అధిపతిమైన మా కన్న తండ్రి, మీకు వందనాలు ప్రభు, స్తుతులు స్తోత్రాలు. మీ చిత్తాన్ని మీ ఇష్టాన్ని నెరవేర్చడానికి మమ్మల్ని అందరూ ప్రేమించి వాగ్దానాలు అనుగ్రహించిన గొప్ప దేవ, మీకు వందనాలు ప్రభువా. వాగ్దానాలు అనుగ్రహించిన మీరు షరతులు కూడా అనుగ్రహించారు. ఆ షరతుల ప్రకారంగా బ్రతికితే ఆకాశం కత్తించిపోయినా, ఈ భూమి కత్తించిపోయినా మా పట్ల మీరు వాగ్దానాన్ని నెరవేర్చే గొప్ప దేవుడు మా తండ్రి. ఈ సర్వసృష్టిలో మరిగేదంటే ఏదో లేదు ప్రభా, సమస్తం మీకు తేటగా కనపడుతుంది తండ్రి. నా హృదయాంతరంగాలు మరీ తేటగా కనపడుతున్నాయి ప్రభా. నా ఆలోచనలు మీకు తెలుస్తున్నాయి, నేను మాట్లాడుకున్నది నా మాటలు మీకు తెలుస్తున్నాయి, నా చూపులు మీకు తెలుస్తున్నాయి, నా నడకలు, నా పడకలు, నా అంతరంగ స్వభావం సమస్తం ఎరిగి ఉన్న గొప్ప దేవ, మీకు వందనాలు ప్రభు, స్తుతులు స్తోత్రాలు తండ్రి. అయ్యా, నన్ను పరిశుద్ధులు స్థిరపరచడానికి, పరిపూర్ణతలు నడిపించడానికి, నా హృదయాంతరంగాలను పరిశోధించే హృదయ పరిశోధకుడైన గొప్ప దేవ, మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలయ్యా. రోషం గల తండ్రి, దయించైన గొప్ప దేవ, ఎన్నిసార్లు గద్దించినా మేము వైపు తిరగకపోతే మరో తిరుగు లేకుండా హఠాత్తుగా మరణంతో సెలవిచ్చావు. కానీ మేము గద్దించినా, హెచ్చరించినా, మా హృదయాలు కఠినపరుచుకున్నా ఇంకనూ మమ్మల్ని సజీవుల లెక్కల్లో ఉంచి మారు మనసు పొందడానికి మీరు అనుకరిస్తున్న మహాకృపను బట్టి మీకు వందనాలు ప్రభు, స్తుతులు స్తోత్రాలు. కృపగల దేవ, దయగల తండ్రి, ఆకాశమంతా మహా ఎత్తున మహాకృపగల దేవ, కరుణావాత్సల్యత గల గొప్ప దేవ, దయాదాక్షిణ్య పూర్ణ, సర్వసృష్టిని గల సృష్టికర్త ఉన్న గొప్ప దేవ, మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. నా బలమా, నా ధైర్యమా, నా శైలమా, నా దుర్గమా, నా జీవితంలో ప్రతి క్షణం తండ్రి, తల్లి గర్భంలో పడింది మొదలుకొని ఇప్పటి వరకు నా జీవితంలో ప్రతి క్షణం రావడానికి కారణమవుతున్న గొప్ప దేవ, చివరికి మీకు విరోధంగా బ్రతికిన ప్రతి క్షణము రావడానికి కారణమవుతున్న గొప్ప తండ్రి, మీకు వందనాలు. నన్ను పోషిస్తున్న గొప్ప దేవ, సంరక్షిస్తున్న నా కన్న తండ్రి, మీకు వందనాలు ప్రభువా.
నేను చేసిన అతిక్రమాలకు పాపాలకు ప్రాశ్చిత్తంగా మీ కుమారుని యేసుక్రీస్తు వారిని బలియాగంగా అర్పించినందుకు మీకు వందనాలు. మీ కుమారుని మరణించిన మీ కుమారుని యేసుక్రీస్తు వారు లేవనెత్తి నిత్య సంబంధమైన జీవితానికి, పరసంబంధమైన జీవితానికి, విశ్వాసానికి, నిరీక్షణకు ఆధారం కలుగజేసుకుని మీకు వందనాలయ్యా. నన్ను సర్వసత్యంలో నడిపించడానికి, పరిపూర్ణలో నడిపించడానికి, మరలా మీ చెంత నడిపించడానికి నన్ను ప్రేమించి మీరు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ దేవుని ఒక వరాన్ని బట్టి వందనాలయ్యా. అది నాసికారంధంలో ఊపిరి కలిగి నా తల మీద వింటూ నల్లగానే తెల్లగా మార్చుకుని అశక్తిమంతుడు నేను మోకరించి తండ్రి అని పిలిస్తే ఆకాశ మహాకాశాలు పట్టజాలని గొప్ప దేవుడు అని మీరు కునుకగా నిద్రపోక నా ప్రార్థన ఆలకించడానికి మీరు నా ప్రార్థన ఆలకించి నాతో బంధాన్ని పెంపొందించడం మీరు అనుగ్రహించిన ప్రార్థన అనే గొప్ప వరాన్ని బట్టి వందనాలయ్యా. స్తుతులు ప్రభువు. మీ ప్రేమ, మీ కష్టం, మీ ఆవేదన, మీ సామర్థ్యం అంతా తెలిపి ప్రేమలోను, నిరీక్షణలోను, విశ్వాసంలో బలపడి ఉదయపూర్వకంగా కృతజ్ఞతాభావం కలిగి జీవించే శక్తివంతమైన 66 పుస్తకాల మహాజ్ఞాన గ్రంథాన్ని మీ కుమారుడైన పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించినందుకు వందనాలయ్యా. ఇది కారణం. కొన్ని చెప్పాను ఎగ్జాంపుల్గా మీకు అర్థమైంది. ఇప్పుడు కూడా మీ ప్రార్థన ఇవి ఉండాలి. స్తుతులు అంటే ఇవి స్తుతి 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 అంటాం కాదు. మన ప్రార్థనలు ఖచ్చితంగా ఇవి ఉండాలి. చేశారా ఎప్పుడన్నా? కొన్ని చేశారా? అన్నీ లేవా? యేసుక్రీస్తు వారిని ఇచ్చారని ఎంత గొప్ప ధన్యత చెప్పండి. దాని గురించి ఖచ్చితంగా చెల్లించాల్సిన స్థితులు మనం ఏం చేస్తాం? దేనికి స్థితులు చెల్లిస్తుంటే ఆరోగ్యం ఇచ్చినందుకు వందనాలయ్యా, దానికోసం జరుగుతాం. అవునా? ఖచ్చితంగా ఈ కృతజ్ఞతాస్తుతులు ఇవన్నీ మన జీవితంలో ఉండాలి. ఇన్ని తప్పులు చేసినా, పాపాలు చేసినా నాకు ఇంకా సమయం అనుగ్రహిస్తున్నావు, నీ కృప చూపిస్తున్నావు, ఇంకా సజీవ లెక్కల్లో ఉంచావు. మీరు అనుగ్రహిస్తున్న ఈ మహాకృపను పాడు చేసుకోకుండా, నా ఉదయాన్ని కఠినపరచుకోకుండా, ఒక నినేవ పట్టణస్తుల్లా, ఒక దావీదు వారిలే మీరు మారు మనసు పొంది మీ తట్టు తిరగాలి ప్రభువా. మీకోసం బ్రతకాలి తండ్రి, మీ చిత్తానుసారంగా జీవించాలి ప్రభువా, సహాయం చేయండి ప్రభు అని అడగాలి. నీ ప్రేమకు బానిసే ధన్యత నాకు దయచేయండి ప్రభు అని అడగాలి. ఇది మొదటి స్టెప్. ఇంక రెండోది మన పాపాలను ఒప్పుకోవడం. ఖచ్చితంగా ఎవరికి తెలిసినా తెలియకపోయినా మన పాపాలు ఏంటో మనకు తెలుసు. కూర్చుని మనం ఏ పాపాలు చేసామో ఎవరిని అడిగితే చెప్తారు? ఎవరిని చెప్తారు చెప్పండి అమ్మా. మనకు ఒక మనసు అనేది ఒకటి ఉంటుంది. ఆ మనస్సాక్షికి అబద్ధం ఆడటం రాదు, నీతో అబద్ధం ఆడటం రాదు, ఎవరితోనే అబద్ధం ఆడతాం తప్ప నీలో ఉన్న నీ మనసుకి, నీలోని నీ మనస్సాక్షికి నీతో అబద్ధం చెప్పడం రాదు. ఆ రోజు నువ్వు చేసిన తప్పులు ఖచ్చితంగా దాన్ని అడిగితే చెప్తుంది. నీ చూపు ఎలాగుందో చెప్తుంది, నీ మాట ఎలాగుందో చెప్తుంది, నీ నడక ఎలాగుందో చెప్తుంది, నీ జీవితంలో ఎవరికి ప్రధానమైన స్థానం ఇచ్చో చెప్తుంది. నువ్వు ప్రార్థన చేసుకోకపోవడం కూడా పాపమే తెలుసా? పాపాలంటే ప్రార్థన చేసుకోకపోవడం కూడా పాపమే. చూడండి సమూయేలు గ్రంథం 1వ గ్రంథం. మందిరానికి రాకపోవడం కూడా పాపమే, వాక్యం చదవకపోవడం పాపమే. ఈ మన పాపాల పరిగణలోకి తీసుకోం. మనం ఏం చేస్తాం? తాగుబోతులు పాపాత్మలు అనుకుంటాం. అబద్ధాలు ఆడటం కూడా పాపమే. సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 23వ వచనం చదవండి ఒకసారి. దేని ఏం చేయటం మానటం వల్ల? ప్రార్థన చేయటం మానటం వల్ల దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడన్నా ప్రార్థన చేయకపోవడం పాపం అనుకున్నావా? చెప్పండి. ప్రార్థన చేయకపోవడం పాపం అనుకున్నావా? ప్రార్థన చేయకపోవడం కూడా ఏంటట? పాపం. ఇంక చెప్పండి, ఇంక మన పాపాలు ఎంచిపోతే, మన పాపాలను ఒప్పుకుంటే ఎంత టైం పడుతుంది చెప్పండి? ఇంచుమించు ఒక అరగంట పడుతుందా?
పోనీ 10 నిమిషాలు పడుతుందా? ఖచ్చితంగా ఒప్పుకోవాలి. ఎందుకంటే మన పాపాలు ఒప్పుకొని క్షమించమని అడగకుండా మనం ఏ ప్రార్థన చేసినా దేవుడు ప్రార్థన ఆలకించడం గుర్తుపెట్టుకోండి. జాగ్రత్తగా నాకు చాలా విలువైన మాట, చాలా విలువైన మాట. పాపులు మనవి దేవుడు ఆలకిస్తాడా? వచనం తెలుసుగా మీకు? చూపించేద్దాం. యోహాను సువార్త ఇవాళ 7 అయిపోద్దాం క్లాస్ అయినప్పుడు మనకి. యోహాను సువార్త 8వ అధ్యాయమా 9వ అధ్యాయమా ఎన్నో వచనం చెప్పమ్మా? 31వ వచనం చదవమ్మా. దేవుడు ఎరుగుదుము ఆలకించును. అంటే దేవుడు పాపులు మనం ఆలకించడు. ఎవరు మనం ఆలకించడు? అయితే దేవుడికి ఒక లక్షణం ఉంది. దేవుడు క్షమించే దేవుడు కదా, అవునా కదా? క్షమించే దేవుడైన మన పాపాలు ఒప్పుకుని విడిచిపెడతామని మన ప్రార్థనలు అడిగితే ఖచ్చితంగా క్షమిస్తాడు. క్షమించాడంటే అప్పుడు మనం ఏమవుతాం? పరిశుద్ధులం అవుతాం, పాపాత్ములు అవుతామా? అర్థం కావాలంటే నా మీద ఏదో ఒక కంతు ఉందమ్మా, ఇంత కంతు ఉంది. హాస్పిటల్కి వెళ్ళాను. డాక్టర్ గారు ఆ కంతి క్యాన్సర్ కంతి అని చెప్పారు, ఈ కంతి క్యాన్సర్ కంతి అని చెప్పారు. వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు ఆపరేషన్ చేసేసి కంతిని తీసేసారు. అంతకుముందు నన్ను అందరూ కూడా క్యాన్సర్ పేషెంట్ అన్నారు. ఆ కంతి తీసేసిన తర్వాత క్యాన్సర్ పేషెంట్ అంటారా? ఎందుకంటారు? తీసేస్తారు కాబట్టి. అలాగనే మన పాపాలు ఒప్పుకోకముందు మన పాపాత్ములు అయినప్పుడు కూడా మరి మన పాపాలను ఒప్పుకుని విడిచిపెట్టి అడిగితే ఆ పాపాలను కూడా క్షమించే లక్షణం ఎవరికి ఉంది? ఎవరు క్షమించగలరు? దేవుడు మాత్రమే క్షమించగలడుగా. క్షమిస్తాడు. క్షమించిన తర్వాత మనం ఏమవుతాం? పరిశుద్ధులు అవుతాం. అప్పుడు ప్రార్థన చేస్తే ఎవరంటారు? దేవుడు వింటాడు. అందుకు 2వ స్టెప్ నేననేది. అందుకే లాస్ట్ను ఒప్పుకున్నాం అనుకో, ముందర చేసిన ప్రార్థన అంతా వెళ్తుంది దేవుడి దగ్గరికి. పాపములు ఉంటే మన ప్రార్థన ఆయన దగ్గరికి వెళ్ళదు కదా. యెషయా గ్రంథం 59వ వచనం తెలుసుగా? రక్షించని నేర్కున్నట్లు ఆయన హస్తము కొరచ కాలేదు, విననేరకున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు. నీకును ఆయనకి మధ్యన ఏమడ్డంగా వస్తున్నాయి? పాపములనే అడ్డుగా వస్తున్నాయి. నెహెమ్యా గారు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు, గుర్తుందా? ఒకసారి ఆయన ఫార్మేట్ చూద్దాం. చూడండి, నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం. క్లాస్కి వచ్చిన వారు ధన్యులు, రానివారు అన్యులు. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం. ఆయన ఉపవాసం ఉండి మొట్టమొదటి స్తుతులు చెల్లించిన తర్వాత ఆయన ఏం ఒప్పుకుంటున్నాడో చూడండి. 6వ వచనం. ఒప్పుకుంటున్నాను. చాలు. ఏమంటున్నాడు? మొత్తం ప్రార్థనలు ఏం ఒప్పుకుంటున్నాడు? పాపములన్నీ ఒప్పుకున్న తర్వాత ఆ తర్వాత తన కష్టాన్ని, తన శ్రమని, తన బాధను చెప్తున్నాడు. చూడు 11వ వచనం. ఆనందించు, ఆలకించి నిన్ను బతిమాలుకుంటున్నాను. అంటే ఫస్ట్ ఏం చేస్తున్నాడు ఆయన? పాపాలు ఒప్పుకున్న తర్వాత విన్నపం చేస్తున్నాడా? విన్నపం చేసిన తర్వాత పాపాలు ఒప్పుకుంటున్నాడా? మరి ఆలకించాడా ప్రార్థన దేవుడు? ఆలకించలేదా? ఆలకించాడు. ఆలకించి రాజు మనసుని ఎవరితోటి తిప్పాడు?
నెహెమ్యా తట్టు తిప్పి వెళ్ళడానికి అనుమతి ఇచ్చాడు. కావలసిన సదుపాయాలు కూడా అరేంజ్ చేశాడు. మరి చాలా ప్రార్థనలు దేవుని దగ్గరికి వెళ్ళకపోవడం గల కారణం ఏంటంటే ఈ సిస్టమ్ ఫాలో అవ్వక. ఇంకో విషయం, అలాగనే ఉద్దేశంతో రోజు పాపాలు చేద్దామా? పాపాలు చేసేసి క్షమించమని అడిగితే దేవుడు క్షమిస్తాడు కదా అని రోజు పాపాలు చేద్దామా? అలా చేసి ప్రార్థన చేద్దామా? ఖచ్చితంగా వస్తుంది ఈ ఆలోచన, ఓహో ఇదేదో బాగుందిలే, పాపాలన్నీ చేసేచ్చు, ప్రార్థనకి వెళ్ళే ముందు స్తుతులు చెల్లించిన తర్వాత పాపాలన్నీ ఒప్పుకుంటే దేవుడు పాపాలు క్షమించి ప్రార్థన ఆలకించి సహాయం చేస్తాడట. కానీ పాపం చేసిన పర్వాలేదు అనిపించింది ఎవరికైనా? అనిపించి ఉంటుంది, అందుకే దేవుడు నాకు చెప్పాడు. అనిపించి ఉంటుంది, అందుకే దేవుడు నాకు చెప్పాడు. నన్ను మీలో ఎవరైనా పొరపాటును కొట్టారనుకో, క్షమిస్తా. ఒకవేళ కావాలని ఇంకో రెండోసారి కొట్టినా దేవుడు వాక్యాన్ని బట్టి వాక్యం తగ్గించుకోమంటుంది కాబట్టి క్షమించగలుగుతాను. మూడోసారి కావాలని కొడితే, బుద్ధిపూర్వకంగా పొరపాటున పాపం చేస్తే వేరు, బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే అంటే కావాలనే, ఇది పాపం, దేవుడికి విరోధమైన పాపం, నేను అబద్ధాలు ఆడడం, లేకపోతే సెల్ ఫోన్లో నేను సినిమాలు చూడడం, లేకపోతే అశ్లీలమైన దృశ్యాలు చూడడం, లేకపోతే తప్పుడు ఆలోచన కలిగి ఉండడం, ఇది పాపము అని తెలిసి బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే, ఒకసారి చేస్తే చూపిస్తాడు, రెండోసారి మూడోసారి చేస్తే ఏం చేస్తాడో తెలుసు, దేవుడు గద్దిస్తాడు. గద్దించినా మరలా నువ్వు బుద్ధిపూర్వకంగా పాపం చేసావంటే హెచ్చరిస్తాడు. హెచ్చరించినా బుద్ధిపూర్వకంగా పాపం చేసావంటే శిక్షిస్తాడు. శిక్షించినా బుద్ధిపూర్వకంగా పాపం చేసావంటే అప్పుడు కోర్టు అప్లై చేస్తా. సూత్రం, లెక్కల మాస్టర్ అయినా ఏ సూత్రం? ఎన్నిసార్లు గద్దించినాను తిరగకపోతే మరీ తిరుగు లేకుండా, ఆ సూత్రం అప్పుడు ఎలా చేస్తాడు. మీరు ఆ ఆలోచనతో ఉన్నారు కాబట్టి దేవుడు తెలియజేశాడు. పాపాలు చేసి క్షమించమని అడిగితే బాగానే ఉంది కదని పాపాలు చేసేసి రోజు క్షమించమని అడగడం కరెక్ట్ కాదు. ఎందుకు నువ్వు పాపాలు గుర్తు చేసుకోవాలి చెప్పనా? నువ్వు గుర్తు చేసుకున్నాడు రేపు పొద్దున మళ్ళీ ఆ పాపం చేసినప్పుడు దేవుడు నీకు ఏం జ్ఞాపకం చేస్తాడు తెలుసా? పాపం చేయొద్దు అని జ్ఞాపకం చేస్తాడు. అర్థమైందా? అప్పుడే 1GB అయిపోయింది ఏంటి నెట్? 1GB అయిపోయిందా? మళ్ళీ వేసాను, కంటిన్యూగా అయిపోతుందిగా. మొదటి ఏంటి? స్తుతులు చెల్లించాలి. రెండోది ఏంటి? పాపాలు ఒప్పుకోవాలి. 3 ప్రపంచంలో ఉన్న వారందరి గురించి, మన శత్రువుల గురించి, మన బంధువులు అందరి గురించి ప్రార్థన చేయమని చెప్పానుగా. ఆ ప్రార్థనలో మొదటి అంశం ఏంటంటే ఆత్మ సంబంధమైనది ఉండాలి. ప్రభువా, ఈరోజు అందరూ కూడా రక్షణ లేని వారు అన్నారు, అందరినీ రక్షణలో నడిపించండి. అలానే మరి నశించిపోతున్న ఆత్మలు ఎన్నో ఉన్నాయి, కోత విస్తారంగా ఉంది, నమ్మకమైన పనివారిని లేవనెత్తండి. అలాగే అనేకులు క్రీస్తుని కలిగి ఉన్న భ్రమలో బ్రతుకుతూ ఈ భూ సంబంధమైన శరీర సంబంధమైన జీవితం కోసం ప్రయాసపడుతున్నారు తప్ప ఆత్మ సంబంధమైన జీవితం కోసం ఆలోచన చేయడం లేదు. ప్రభువా, వారి మనోనేత్రాలు వెలిగించండి. యథార్థంగా బ్రతుకుతూ విశ్వాసులు ఉన్నారు, సేవకులు ఉన్నారు, కానీ సాతాను శోధనలు, మీ పరిశోధనలు ఉన్నాయి. ఆ ప్రతికూలమైన పరిస్థితులు తీసివేసి వారికి ధైర్యాన్ని, శక్తిని దయచేయండి. మరి మీ మహిమ నిమిత్తం ఏదైతే కార్యక్రమం చెప్పేటారు, పాటల, వాక్య ధ్యానమా, లేకపోతే ప్రార్థనలా, ఇవన్నీ కూడా మీ మహిమ నడిపించండి ప్రభువా. మరి ఇప్పటి వరకు ఎక్కడైతే ప్రార్థన జరిగినాయో, ఎక్కడైతే వాక్యం ఎత్తబడిన వాక్యం దృష్టిలో ఎత్తుకుపోకుండా ఎవరైతే విన్నారో వారి హృదయంలో ఫలింపజేయండి. అలా మేమన్న వాక్యం మా హృదయంలో ఫలింపజేయండి. అలానే జరగబోతున్న మీటింగ్ల గురించి, ఆరాధనల గురించి ప్రభువా, సాతాను తంత్రాలు అయిపరిచి, వాతావరణం అనుకూలపరిచి, అనేక మంది పిల్లలు ఆకర్షింపజేసి మీ ప్రేమను ప్రకటించడానికి మీరు సహాయం చేయండి. ఆత్మ సంబంధం విషయాలు, అలానే శరీర సంబంధమైన విషయాల్లో కూడా ఆత్మ సంబంధంగా మిక్స్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ కరోనా ఉంది, ప్రభువా కరోనాని తగ్గించండి, కరోనా బారిన పడిన వారిని స్వస్థపరచండి, సంపూర్ణ ఆరోగ్యాన్ని, శక్తిని దయచేసి ప్రార్థన చేసిన తర్వాత ఏమడగదు తెలుసా? ఆరోగ్యాన్ని చెప్పనుగా ఇందాక, దురుద్దేశంతో శరీర సంబంధమైన జీవితం కోసం అడిగితే దేవుడు ఆలకించడని. ప్రభువా
వాళ్ళని అలా రక్షించి సంరక్షించి ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని వారికి అనుగ్రహించి, తండ్రి మేము ఏ భేదం లేదు, అందరూ కంటికి కనిపించిన పాపం అనే వైరస్తో బాధింపబడుతున్నాం. ఆ వైరస్ నుంచి విడుదల కలిగేసే పరమవైద్యుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే అని తెలుసుకునే భాగ్యాన్ని, ధన్యతను వారందరికీ దయచేయండి ప్రార్థించాలి. అనేకులు ప్రయాణాలు చేస్తున్నారు తండ్రి, ఎటువంటి ప్రమాదాలు జరగకుండా కాచి కాపాడండి అని చెబుతూ, ప్రభువా మేమందరూ కూడా భూమి మీద ప్రయాణికులము, యాత్రికులమే ఉన్నామని, మీ చిత్తాన్ని నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చిన వారమని, కానీ మీ చిత్తాన్ని పక్కన పెట్టి మా చిత్తాన్ని నెరవేర్చుకుంటూ మార్గం తప్పిపోయామని, మరలా మీ దగ్గర నడిపించే నిజమైన మార్గం యేసుక్రీస్తు వారు మాత్రమేనని తెలుసుకునే దాన్ని దయచేయమని అడగాలి. అలా అనేక వ్యాధులతో, రోగాలతో బాధపడుతున్నారు కదా, గుండె జబ్బులతో, క్యాన్సర్ వ్యాధులతో, గవర్నమెంట్ హాస్పిటల్ సహాయం అందక, శ్వాసల మీద చిన్న చిన్న పిల్లల కోసం ఎంతోమంది అడుగుతున్నారుగా, వెంటిలేటర్ల మీద ఉన్నారు, ఐసీలో ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ప్రభువా మా అతిక్రమాల పాపాలు క్షమించి అందరికీ స్వస్థత దయచేసి, ఆరోగ్యాన్ని, ఆయుష్ను దయచేసి, మేము ఆత్మ సంబంధం కూడా కంటికి కనిపించని పాపం అనే ఒక పెద్ద వ్యాధితో బాధింపబడుతున్నాం. దాని నుంచి విడుదల దయచేయండి ప్రభువా. దాని నుంచి విడుదల కలిగజేసే రక్షకుడు, పరమవైద్యుడు యేసుక్రీస్తు వారు మాత్రమేనని మాట్లాడాలి. అర్థమవుతున్నాయా? మన ప్రార్థన విధానం ఎలా ఉండాలి. అలాగే ఎంతోమంది ఆహారం లేక అలవాటు వచ్చిపోతున్న వృద్ధాప్యంలో ఉన్నవారు ఉన్నారుగా, తల్లిదండ్రులు ఉన్నారు, అనాథ పిల్లలు ఉన్నారు, కుష్టి వ్యాధిగ్రస్తులు ఉన్నారు, అవయవాల లోపాలు కలిగిన వారు ఉన్నారు, మతి చెల్లించిన వారు ఉన్నారు, రోడ్ల మీద ఉంటూ ఆహారం లేక, తిండి లేక, ఆధారం లేక కృషించిపోతూ వారు అనేకులు ఉన్నారు. వారందరికీ ఆహారాన్ని, ఆరోగ్యాన్ని, ఆదరణ దయచేసి, ఈ తల్లైనా మచ్చనేమి కూడా మమ్మల్ని మరవని, ఇడవని, ఎడబాయిని మీ ప్రేమను పొందుకునే భాగ్యాన్ని వారందరికీ దయచేయండి ప్రభు అని అడగాలి. అనేకులు మరణించి ఉన్నారుగా, ఆ కుటుంబాలకు ఆదరణ దయచేసి, నెమ్మది దయచేయండి. ఏదో రోజున మాకు కూడా మరణం వస్తుంది కావున మరణించిన తర్వాత అసలైన జీవితం ఉందని అందరూ తెలుసుకునే భాగ్యాన్ని దయచేయండి. అనేకులు ఆత్మహత్యలు చేసుకుని చనిపోతున్నారుగా, సాతాను చేత ప్రేరేపింపబడి చిన్న చిన్న సమస్యలు వచ్చాయని, కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చాయని చచ్చిపోతున్నారు. కానీ మరణించిన తర్వాత అసలైన సమస్య ఉందని వాళ్ళకి తెలియక నశించిపోతున్నారు. మరణించిన తర్వాత ఇది అసలైన సమస్య, మరణించిన తర్వాత ఎందుకు పెద్ద సమస్య ఏంటది? నరకం అనే సమస్య. ఆ సమస్యకు పరిష్కారం ఏంటి? బ్రతుకుండగానే యేసుక్రీస్తు వారు. అలా సాతాను చేత ప్రేరేపింపబడుతున్న వారు తప్పించి నిజమైన సమస్యను తెలుసుకుని నిజమైన పరిష్కారం నడిపించండి ప్రభు అని అడగాలి. ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్న వైపునిగా, నెమ్మది లేక, సమాధానం లేక, త్రాగుడుకు, జోదానికి, వ్యభిచారానికి, అనుమానానికి బానిసలైపోయి ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. దురాత్మ సమూహం విడుదల దయచేసి నీ మాటల ప్రకారంగా బ్రతుకుతూ కూలిపోయిన కుటుంబాలు మళ్ళీ కట్టుకోవడానికి, కూలిపోయిన వ్యక్తిగత జీవితాలు మళ్ళీ కట్టుకోవడానికి మీరు సహాయం చేయమని, మరి మీతో సమాధానపరిచే సమాధానకర్త యేసుక్రీస్తు వారు మాత్రమే తెలుసుకునే భాగ్యం దయచేయమని అడగాలి. అధికారుల గురించి అడగాలి. మీ చిత్తానుసారంగా పరిపాలించే ధన్యతను వారికి దయచేయమని అడగాలి. అలానే ఈరోజు మనల్ని పోషించడానికి, సంరక్షించడానికి ఎంతమంది లేవనెత్తారు ఆయన జత పనివారు, రైతులు. ఎవరు జత పనివారు? ఎవరు జత పనివారు? రైతులు. దేవుడి జత పనివారు. శారీరక సంబంధంగా మనం పోషించడం డాక్టర్లు, జవాన్లు, అనేక మంది చేతి పనులు చేస్తున్న వారు వీళ్ళందరూ కేవలం దేవుడి జత పనివారు. మరి వారిని, వారి కుటుంబాలు దీవించి నిజమైన రక్షకుడు, పోషకుడని మిమ్మల్ని తెలుసుకునే భాగ్యాన్ని దయచేయండి అని వారి గురించి ప్రార్థన చేయాలి. అర్థమైందా? ఇలా ప్రార్థన చేస్తే మన ఆత్మీయ జీవితం బలపడుతుంది. దేవుడితో మనకి బంధం, అనుబంధం, సంబంధం పెంపొందించబడుతుంది. అర్థమైందమ్మా? మొత్తం ఎన్ని విషయాలు ప్రార్థనలో? మొదటగా, రెండవదిగా, మూడవదిగా ఏ ఆజ్ఞాపన, నాలుగవదిగా శరీర సంబంధమైన విజ్ఞాపన, చిట్ట చివరిగా ఇన్ని అడిగి నేను అడుగుతున్నాను, మీ కుటుంబం గురించి మీరు అడగకపోయినా పర్లేదు. మీ కుటుంబం గురించి మీరు అడగకపోయినా పర్లేదు. ఎవరు చూసుకుంటారు? దేవుడు చూసుకుంటాడు. కానీ మనకి అడిగినా తప్పులేదు. ముఖ్యంగా రక్షణ గురించి మాత్రం కంపల్సరీ అడగండి. మీ కుటుంబంలో ఎవరైనా రక్షణ లేకపోతే రక్షణ గురించి ముందుగా అడగండి. ఇది ప్రార్థన. ఇలా ప్రార్థన చేసుకుంటే ప్రార్థన ఎంత టైం పడుతుంది చెప్పండి? నేను అలా పైన వెళ్ళిపోయాను. నేను చెప్పడానికే నాకు ఇంచుమించుగా అరగంట పట్టిందా? చేసుకుంటే ఏం చూపు ఉంటుంది?
మినిమం 1 గంట వస్తుందా రాదా? కొన్ని 30 గంట వస్తుంది. రోజు దేవుడితో పొద్దున్న 30 గంట, సాయంత్రం 30 గంట మాట్లాడితే బంధం ఎలా ఉంటుంది? స్ట్రాంగ్. బెల్లా సిమెంటా, అల్ట్రా సిమెంటా? ఏ సిమెంటు? అల్ట్రాటెక్కా? బంధం అలా ఉంటుంది. భగవంతునికి బొత్తునికి అనుసంధానమైనది అగరబత్తి కాదు, ప్రార్థన. కొంచెం క్లారిటీ వచ్చిందా ప్రార్థన ఎలా చేసుకోవాలన్నదే? వద్దనుకున్నా ఖచ్చితంగా 1 గంట పడుతుంది ఇన్ని విషయాలు మీరు మాట్లాడితే. అర్థమైందా? ఈ విధంగా ప్రార్థన చేసుకోవాలి. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరిశుద్ధ కృపల దేవా, దయగల తండ్రి, మీకు వందనాలు ప్రభువా. మరి ప్రార్థన యొక్క ప్రాముఖ్యత గురించి, ఏ విధంగా ప్రార్థన చేయాలో కొన్ని విషయాలు మాకు నేర్పించినందుకు వందనాలు తండ్రి. ఆనాడు శిష్యులు అడిగారు ప్రభువా, ప్రార్థన నేర్పించమని అడిగారు. ఏ విధంగా ప్రార్థన చేయాలో మీరు నేర్పించున్నారు. మరి ఈరోజు మేము అడగకుండానే మమ్మల్ని ప్రేమించి ఏ విధంగా ప్రార్థించాలో మాకు నేర్పించినందుకు మీకు వందనాలు తండ్రి. మరి మా జీవితంలో ఎడతెగక పట్టుదల కలిగి, మోకాళ్ళ ప్రార్థన జీవితం కలిగి, మీతో బంధాన్ని, అనుబంధాన్ని సంపాదించుకుని పెంపొందించే భాగ్యాన్ని దయచేయండి. ఖచ్చితంగా మీతో బంధాన్ని పెంపొందించుకుంటుంది కాబట్టి సాతాను ఏదో రూపంలో, నిద్ర రూపంలోనో ఏదో రూపంలో మాకు ప్రార్థన జీవితాన్ని పాడు చేస్తూనే ఉంది ప్రభువా. మరి వాడిని ఎదిరించి రాజీ పడకుండా పట్టుదల కలిగి, మెలుకోగలిగి, ఎడతెగక ప్రార్థించే ప్రార్థనాపరులుగా మమ్మల్ని అందరినీ దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ప్రతి విషయంలో మీ మీద ఆధారపడడం నేర్పించండి తండ్రి. సమస్తము ఘనత, మహిమ, ప్రభావం మీకే చెల్లించుకుంటూ, మరి మాకు ప్రార్థించడం నేర్పించినందుకు స్తుతులు చెల్లించుకుంటూ, యేసుక్రీస్తు వారి పేట ఈ ప్రార్థన అడుగుచున్నాం మా కన్న తండ్రి గారు. ఆమేన్.